ఎంపీటీసీ నిలబడ్డప్పుడు 2 లక్షలు ఇస్తాం 3 లక్షలు ఇస్తాం అని చెప్పి ఆఫర్ కూడా ఇచ్చారు. గ్రామ పంచాయతీ శాంక్షన్ అయినా గంగాధరపల్లి గ్రామ పంచాయతీ శాంక్షన్ అయినా కూడా బిల్డింగ్ లేక ఒక చిన్న రూమ్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ అంగన్వాడీ స్కూల్లో చిన్న రూమ్లో అంటే 1-2 డేస్లో బోర్ పంపించిన 3-4 డేస్లలో మొత్తం మోటార్ పంపించేసారు. పైప్ లైన్ తీపిచ్చి సొంత ఖర్చుతో పైప్ లైన్ తీపిచ్చి వాటర్ 1 వీక్లో అసలు ఎవరు కూడా చేయలేరు. పైప్ లైన్ మాత్రం సొంత ఖర్చుతో, ఎందుకంటే లేట్ అవుతుంది. నిజమైన లబ్ధిదారులకు వాళ్ళ స్తోమ అంటే పెంకుటిల్లు ఉండి ఇల్లు లేక ఉన్న వాళ్ళకే ఇల్లు ఇచ్చినాం. కానీ ఇక్కడ ఉన్నా కూడా తిరుపతి పోని ఏడిపోని నేను 2-3 సార్లు కాల్ కూడా చేయడం జరిగింది. బయట ఫారంలో ఉంటే కూడా ఫోన్ లేపి కూడా లిఫ్ట్ చేసి నేను నిలబడ్డప్పుడు కూడా ఎవరు లేరు. సింగిల్ అని ఆయన వచ్చింది ఒకడు. మోతిగనపూరు మొత్తం ఉమ్మడి గ్రామ పంచాయతీలో కూడా ఏ ఒక్కరు రాలేదు. మమ్మల్ని యుద్ధాలు చేసుకోమని కూడా ఎంతో టార్చర్ చేసినా కూడా మేము లొంగలేదు. నమస్తే. ప్రస్తుతం అయితే మనం జడ్చర్ల నియోజకవర్గం స్థానికంగా బాలనగర్ మండల్ మోతిగనపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అయితే పూర్తిగా వస్తున్నది. ఈ 20 నెలల కాలంలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటిది, అదేవిధంగా 6 గ్యారెంటీల అమలు ఏ విధంగా ఉంది, సో గత 10 ఏళ్ల పాలనకు ప్రస్తుత 20 నెలలకు పాలనకు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉంది ఏంటిదని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, సో వెరీ యంగ్ డైనమిక్ లీడర్, సో వాల్మీకి శ్రేణి గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే వీటన్నిటికి సంబంధించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే. నమస్తే. బాగున్నారా? సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా మన గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యము వల్ల మా ఊరు అభివృద్ధికి నోచుకోలేదు. ఎలాంటి 10 రూపాయలు కూడా మా గ్రామానికి అభివృద్ధి నోచుకోలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ఎమ్మెల్యే అమృతరెడ్డి గారి సహకార్యంతో మా రేవంత్ రెడ్డి గారి సీఎం ఆధ్వర్యంలో మాకు చాలా అద్భుతం. ఎందుకంటే బీటీ రోడ్డు గంగాధరపల్లి నుంచి రామేశ్వరం బీటీ రోడ్ లేక జనాలు చాలా అవసరం పడేవారు. బీటీ రోడ్ కూడా శాంక్షన్ చేయించుకున్నాము. అలాగే గత ప్రభుత్వంలో మాకు గ్రామ పంచాయతీ శాంక్షన్ అయినా గంగాధరపల్లి గ్రామ పంచాయతీ శాంక్షన్ అయినా కూడా బిల్డింగ్ లేక ఒక చిన్న రూమ్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ అంగన్వాడీ స్కూల్లో చిన్న రూమ్లో స్టోర్లో అక్కడ గ్రామ పంచాయతీ కొన్ని రోజులు నడిపించేవారు. చాలా ఇబ్బంది సందర్భంలో కూడా అయినా వాళ్ళు పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యం చేశారు. అదే మా సార్ దృష్టికి తీసుకెళ్ళి సార్ ఇది చాలా ఇబ్బంది ఉంది గ్రామ పంచాయతీ బిల్డింగ్ అంటే ఇన్ని సంవత్సరాలు ఏం చేశారని చెప్పేసి ఇమీడియట్గా వచ్చి మన లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అంటే గ్రామ పంచాయతీ ఏర్పడ్డప్పటి నుంచి ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు. గత 10 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు. మా సార్ దృష్టికి అమృతరెడ్డి సార్ దృష్టికి తీసుకెళ్ళినాక మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్ కూడా స్టార్ట్ చేసినాము. ఈ ప్లేయర్లు ఆల్రెడీ స్లాబ్ దిశలో ఉంది. అద్భుతంగా, ఎందుకంటే మాకు ఎనీ టైం మాకు అందుబాటులో అమృతరెడ్డి గారు ఏ టైంలో కూడా మాకు సహకరిస్తారు. ఫోన్ చేసినా కూడా వాటర్ ప్రాబ్లం కూడా అసలు మన వర్షం పడ్డప్పుడు ఒక బోరు చెర్లో ఉంటే మొత్తం వర్షం వచ్చేసి ఆ బోర్ మొత్తం మునిగిపోయింది. సార్ నైటే ఫోన్ చేసిన, సార్ మా పరిస్థితి మా ఊర్లో తాగడానికి నీళ్ళు లేవు, చాలా ఇబ్బంది ఉందంటే 1-2 డేస్లో బోర్ పంపించిన 3-4 డేస్లలో మొత్తం మోటార్ పంపించేసారు. పైప్ లైన్ తీపిచ్చి సొంత ఖర్చుతో పైప్ లైన్ తీపిచ్చి వాటర్ 1 వీక్లో అసలు ఎవరు కూడా చేయలేరు. ఊర్లో ఇప్పుడు కూడా చిత్రపోతారు. అరే ఎవ్వరు చేయని విధంగా అసలు ఇంత ముందుకు వచ్చి ఎట్లా చేసారని చెప్పేసి వాళ్ళైతే చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు. ఇప్పుడు కూడా అంటే బోరు మోటార్ సంబంధించి ఎమ్మెల్యే గారు వచ్చిన మిగతా పైప్ లైన్ సొంత ఖర్చుతో చేసినాము. మోటార్ పైప్ లా కానీ ఎమ్మెల్యే గారు సహకరించారు. పైప్ లైన్ మాత్రం సొంత ఖర్చుతో, ఎందుకంటే లేట్ అవుతుంది. వాళ్ళు ఎన్నో బిజీగా ఉంటారు. సార్ పంపిస్తామని చెప్పారు, ఇంకా టైం లేదని చెప్పేసి వాటర్ ప్రాబ్లం చాలా ఉందని చెప్పేసి సొంత ఖర్చుతో నేను పెట్టి చేయడం జరిగింది. సో తాగునీటి సమస్య పరిష్కారం అయితే ఇప్పటికైతే లేకుండా చేసినాము. సో ముఖ్యంగా గవర్నమెంట్ వచ్చినాక 6 గ్యారెంటీల అమలు విషయం తీసుకుంటే ఎట్లా ఏ విధంగా ఇందిరా మిల్లు మొదటి విడతలు ఎన్ని వచ్చినాయి? మొదటి విడతలో ఇందిరా మిల్లు 11 ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు 6 ఇండ్లు వర్క్ నడుస్తున్నాయి. వాళ్ళు కూడా ఏది బేస్మెంట్ అయిపోయింది. కొన్ని ఇండ్లు స్లాబ్ లెవెల్ వరకు కూడా వచ్చినాయి. వాళ్ళకి ఆల్రెడీ బిల్లు కూడా పడ్డాయి. బిల్లు లక్ష బిల్లు కూడా పడ్డాయి. సెకండ్ స్టేజ్లో కూడా అమౌంట్ కూడా రెడీ పడడానికి కూడా అవకాశం ఉంది. సో ఏదైతే ముఖ్యంగా సో 2వ విడతలో కూడా ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే ప్రయత్నం కంపల్సరీ అది కూడా మేము లిస్ట్ రాసి పంపించడం జరిగింది. ఎవరైతే 2వ విడతలో కూడా ఎవరైతే వాళ్ళ అభ్యర్థులు ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా పంపించాము. 2వ విడతలో కూడా ఇంకా 10-15 ఇళ్ళు అయితే మా ఊరికి సరిపోదు. ఆల్మోస్ట్ ఇట్లా ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చారు, ఇల్లు లేని వాళ్ళకి ఆల్మోస్ట్ అది పార్టీ పరంగా అయితే ఎవరు చూడలేము. ఇల్లు లేని వాళ్ళకే సర్వే చేసి ఇవ్వడం జరిగింది. సో నిజమైన లబ్ధిదారులకు వాళ్ళ స్తోమ అంటే పెంకుటిల్లు ఉండి ఇల్లు లేక ఉన్న వాళ్ళకే ఇల్లు ఇచ్చినాం. కానీ
ఎలాంటి రేకులు ఉన్నా స్లాపిలు ఉన్నా ఎవరు మాత్రం ఇల్లు ఇవ్వలేము. సో ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలు ఏ విధంగా ఉంది? 6 గ్యారెంటీలో సన్నబియ్యం అనేది ఎక్కడ లేని అద్భుతం. ఎందుకంటే సన్నబియ్యం అనేది ఇంతకుముందు సన్నబియ్యం ఇస్తాం అని చెప్పేసి ఏదో ఒక 1-2 టైమ్స్ ఇచ్చారు. తర్వాత మామూలు కుర్ల బియ్యం ఇచ్చారు. అది నాసి రకంగా ఉంటే ఇంకా అమ్ముకోవడం జరిగింది చాలా మంది. ఇప్పుడు సన్న బియ్యం ఏ విధంగా అంటే చాలా అద్భుతంగా, మేము కూడా రైతునే, మేము పొలంలో పంట పండిస్తాము, అవి మేము ఒడ్లు అమ్ముకొని మేము ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో ఆ బియ్యంతో మేము తింటున్నాం. చాలా అద్భుతంగా సన్న బియ్యం అయితే. ఇంకోటి ఏదైతే మనకు రుణమాఫీ కూడా అద్భుతంగా జరిగింది. ఆల్మోస్ట్ 99% జరిగింది. 1% ఎట్లా అంటే జాబ్ ఉన్న వాళ్ళు కానీ మామూలుగా డబ్బులు ఇట్లా అకౌంట్ ఉన్న వాళ్ళు కాలేదు. ఆల్మోస్ట్ 99% అయితే రుణమాఫీ కూడా అద్భుతంగా జరిగింది. మీకు జరిగిందా? మాకు కూడా జరిగింది. లాస్ట్ టర్మ్లో అయితే గత ప్రభుత్వంలో అయితే ఆల్మోస్ట్ ఏదే మామూలు వడ్డీ కట్టుకుంటూ పోయింది తప్ప, అంతేగాని ఇవి పెరుగుకుంటూ పోయింది. వాళ్ళు ఒక టర్మ్ వడ్డీ కట్టారు, మళ్ళీ వడ్డీకి వడ్డీ పెరుగుకుంటూ పోయింది. ఇప్పుడు ఏం లేకుండా మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ కూడా అద్భుతంగా జరిగింది. సో కరెంటు బిల్స్ తీసుకుంటే కరెంటు బిల్లు కూడా రూపాయి లేదు. ఇంతకు ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 500 నుంచి 1000 రూపాయల వరకు వచ్చేది. చాలా మంది ఇంకా లైన్ మెన్ వాళ్ళు వచ్చి కూడా మేము లైన్ కట్ చేసి మీకు బిల్లు కడతారని చెప్పి ఇంట్లో చుట్టూ తిన్న రోజులు ఉన్నాయి. అసలు మరీ ఘోరంగా ఉండే పరిస్థితి. ఇప్పుడైతే అద్భుతంగా, ఎందుకంటే 24 అవర్స్ కూడా కరెంటు బాగానే ఉంటుంది. కొందరు ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళు కరెంట్ ఉండలేదు కాంగ్రెస్ అని చెప్పి ఏదో నెగిటివ్గా చెప్తున్నారు అంతే తప్ప, కానీ అద్భుతంగా పరిపాలన అద్భుతంగా నడుస్తుంది ఇప్పుడైతే. సో గత 10 ఏళ్లకు ప్రస్తుత 20 నెలలకు మధ్య మార్పు ఏమొచ్చిందంటే ఏం చెప్తాం? మార్పు అయితే అద్భుతంగా ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు ఏమున్నా వాళ్ళు పరిపాలన వాళ్ళ ఇంటి వరకే నడిపించారు. ఇప్పుడు ఎందుకంటే అదే రేవంత్ రెడ్డి గారు ఏమున్నా కూడా ప్రతి ఒక్క శాఖ అందరు పరిపాలించాలని చెప్పేసి అందరికి శాఖలు పంచడము ప్రతి ఒక్కరు, ఎందుకంటే బట్టి విక్రమార్క కానీ అందరి సహకారంతో అద్భుతంగా నడుస్తుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ పరంగా కాళేశ్వరం చూసినాము, వాళ్ళు కాళేశ్వరం లేకున్నా కూడా మనకు వాటర్ వస్తున్నాయి, ప్లస్ మనకు ఏ విధంగా అంతకంటే డబుల్ కూడా ఒడ్లు పండించడం కూడా జరిగింది, స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అద్భుతంగా పరిపాలన అయితే అద్భుతంగా నడుస్తుంది. ఉచిత కరెంటు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, మనకు సన్నబియ్యం కానీ, రుణమాఫీ కానీ అద్భుతంగా జరుగుతుంది ఇప్పటి వరకు అయితే. సో ఎట్లా ఉంటారు? స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైనా సమస్య విషయాల్లో చెప్తే అందుబాటులో ఉంటారా? మనకైతే స్థానిక ఎమ్మెల్యే అయితే ఎనీ టైం మన నైట్ ఫోన్ చేసినా కూడా మాకు అందుబాటులో ఉంటాడు. ఎందుకంటే ఇంతకుముందు ఎవరున్నారన్నా మాకు తెలియదు. మేము వచ్చినాక మాత్రము సార్ అయితే సార్ ఇట్లా మాకు ప్రాబ్లం ఉందంటే చెప్పు సింగర్ అంటే చెప్పి మాకు ఇమ్మీడియట్లీ మా ప్రాబ్లం సాల్వ్ చేసిన నాయకుడు మాకు అందుబాటులో రంగారెడ్డి కూడా ఉంటాడు. కాబట్టి ఎక్కడ ఉన్నా కూడా తిరుపతి పోని ఏడిపోని నేను 2-3 సార్లు కాల్ కూడా చేయడం జరిగింది. బయట ఫారంలో ఉంటే కూడా ఫోన్ లేపి కూడా లిఫ్ట్ చేసి కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి. కొంత నియోజకవర్గంలో ఫోన్ లేపడం లేదు అంటే ఏదైనా బిజీలో ఉండి ఎవరైనా కూడా మనం కూడా బిజీలో ఉండి కూడా లేపని సందర్భాలు ఉంటాయి. కానీ మా తర్వాత చూసుకొని చేస్తున్నాడు వాస్తవం. సో ముఖ్యంగా ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఏమైనా వచ్చినాయి గతంలో డబుల్ బెడ్రూమ్ కాదు, డబుల్ బెడ్రూమ్ ఒక ఇటుక కూడా ఊర్లోకి వచ్చిన రోజులు దాఖలాలు లేవు. ఇప్పుడైతే ఇందిరమ్మ ఇల్లు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది, ప్లస్ ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు అనే మా ఇంటి చుట్టూ మొత్తం ఇంచుమించు మా ఇంటి ముందు ఇల్లు కానీ ఇంటి పక్క ఇల్లు కానీ అప్పుడున్న ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు వచ్చినాయి తప్ప, కానీ కేసీఆర్ రాజ్యంలో ఎలాంటి ఇల్లు కూడా ఒక ఇటుక పిల్ల కూడా రాలేదు. సో ఎట్లా ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తుంది? 10 ఏళ్ళలోకి ఇల్లు రాంది, గవర్నమెంట్ వచ్చిన 20 నెలల్లోనే దాదాపు బిల్స్ కూడా పడ్డాయి. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండంటే ఇల్లు కట్టినాక లాస్ట్ కంప్లీట్ అయినాక అమౌంట్ వచ్చిన రోజులు ఉన్నాయి అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో కూడా. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మనకు బేస్మెంట్ లెవెల్, తర్వాత స్లాబ్ లెవెల్, మళ్ళీ ప్లాస్టింగ్ అంతా కంప్లీట్ అయినాక 3 విడతల వారిగా ఆల్రెడీ బిల్స్ కూడా కొన్ని మండలాల్లో కూడా ఆల్రెడీ అకౌంట్లో పడ్డాయి. మన దాన్ని కూడా ఆల్రెడీ ఒక విడత అయిపోయింది. సెకండ్ స్టేజ్లో కూడా అమౌంట్ కూడా ఆల్రెడీ సర్వే అయిపోయింది. అది కూడా అద్భుతంగా ఉంది ప్రభుత్వం. ఎందుకంటే కొంత నెగిటివ్ ఉన్న వాళ్ళు వేరే ఆపోజిట్ వాళ్ళు నెగిటివ్గా చెప్తున్నారు, నెగిటివ్ చెప్తున్నారు అంతే తప్ప, కానీ ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాలు మాత్రం అద్భుతంగా జరుగుతున్నాయి. సో ముఖ్యంగా ప్రస్తుతం మీడియా గురించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి ముఖ్యంగా మరి ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వచ్చే ప్రభావం ఉంది, ఎట్లా ఉంది? యూరియా గురించి అంటే ఇప్పుడు మనకు ఎందుకంటే మనకు కొంత ఇప్పుడు ఇంతకుముందు టీవీలు లేకుండే, ఫోన్లు లేకుండే, ఇప్పుడు మనం అంగుళం మనకు తెలుస్తుంది సమాచారం ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే యూరియా సరఫరా ఎవరు చేయాలి? కేంద్రం నుంచి సరఫరా చేస్తుంది. దానిపైన మోడీ గారి బొమ్మ వస్తుంది, వాళ్ళే సప్లై చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు తప్ప, కానీ అది రఘునందరావు కూడా క్లియర్ కట్గా చెప్పేశారు, అది ఎవరి ఇంట్లోకి ఇచ్చేది కాదు, కేంద్రం నుంచి ఇస్తున్నాము. అది కొన్ని సందర్భాల్లో కొద్దిగా లేట్ అయిందని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. అది కానీ కొంత ప్రజలకు తెలియక కొందరు అపోహాలు కొందరు వేరే వాళ్ళు చెప్పడం వల్ల నమ్ముతారు అంతే తప్ప, కానీ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. దానివల్ల అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. ప్రజల్లోకి ఇది బీజేపీ చేసిన తప్పు
కానీ కాంగ్రెస్ దీనికి ఎటువంటి సంబంధం లేదనే విషయం జనాల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారేమో కాంగ్రెస్ పార్టీ నాయకులు. లేదు కంపల్సరీ, ఎందుకంటే గ్రూప్లల్లో ఆల్రెడీ పెట్టడం జరుగుతుంది. కొందరికి అవగాహన స్టేట్లో మన స్టేటస్లో పెట్టడం జరుగుతుంది. కొందరు రిప్లై మాత్రం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళు ఏరియా బస్ చేసుకున్నాం, నరేంద్ర మోడీ గారి బొమ్మ ఉంటుంది. ఆ స్టేట్కి సంబంధం కూడా వాళ్ళు కూడా క్వశ్చన్ మార్క్ వేసుకుంటారు. వాళ్ళు కూడా ఆయన వీళ్ళకి ఇస్తారని కూడా దాన్ని కూడా క్వశ్చన్ మార్క్ ఉంది, లేదా సమస్య లేదు. ఎందుకంటే రఘునాథరావు పేరు మీద చెప్తున్నారు, ఒకసారి కాదు, ప్రెస్ మీట్లో చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే మేమే ఇస్తున్నాము, ఎవరు కాదు. అప్పుడు కేసీఆర్ ఉన్నా మేమే ఇచ్చినాము, ఇవి రేవంత్ రెడ్డి గారు వచ్చి మేమే ఇస్తున్నాము. కానీ రాష్ట్రాన్ని ఎలా కానీ దాని గురించి అయితే ఏం లేదని చెప్పి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అతి సమీపంలో ఉన్నాయి. సో వాటికి సంబంధించి రాబోయే ఎలక్షన్లలో సో శ్రేణి గారు ఏమన్నా నిలబడే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే మా మామగానే ఇంతకుముందు లాస్ట్ టర్మ్ ఒక 15 ఓట్స్తోని ఓడిపోవడం జరిగింది. 15 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆయననే ముందుకు నిలబడుతున్నాడు. ఆయనకు అందరం మా పార్టీ తరఫున సహకరించి ఆయన్ని గెలిపించుకోవడం జరుగుతుంది. సో ఏదేమైనా గ్రామంలో వ్యక్తులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీని అయితే కంపల్సరీ గెలిపించుకుంటాం. ఈ అభివృద్ధిని చూపించి జనాలు అభివృద్ధి, ఎందుకంటే మేము నేనే నిలబడతాను కాదు, నేను నిలబడడానికి కూడా నాకు, ఎందుకంటే మా ఇంతకుముందు ఆయన నిలబడ్డాడు. ఎందుకంటే మనము మోసం చేసినట్టు అవుతుంది. పార్టీని కష్టకాలంలో నాకు అప్పటి నుంచి కూడా సపోర్ట్ ఉన్నాడు. నేను ముందున్నా నా ఎంబడి ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఎంపీటీసీ నేను నిలబడ్డప్పుడు కూడా ఎవరు లేరు, సింగిల్ నా ఎంబడి ఆయన వచ్చిండు ఒకడు. మోదిగనపూర్ మొత్తం ఉమ్మడి గ్రామ పంచాయతీలో కూడా ఏ ఒక్కరు రాలేదు. మేమిద్దరం ఉండి అప్పుడు మేము నామినేషన్ వేసి కూడా మేము సాధించుకున్న రోజులు ఉన్నాయి. మమ్మల్ని యుద్ధ చేసుకోమని కూడా ఎంతో టార్చర్ చేసినా కూడా మేము లొంగలేదు దేనికి. ఎప్పటి నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలో? ఎప్పటి నుంచి? మేము కాంగ్రెస్ పార్టీలో 2010 నుంచి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాం. సో అంటే ఇదే పార్టీలో అంటే మిగతా బీఆర్ఎస్ 10 ఏళ్ళు వేరే పార్టీ కూడా ఉంది, దాంట్లో మనం రమ్మని ఆహ్వానాలు అంటే మనం ఏది ఉన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం సార్. మనం ఏది ఉన్నా కూడా మనకు నచ్చదు. ఎందుకంటే అరే వీడు దేనికి కూడా అంటే మనం ఒకటే దానికి డిఫెండ్ అయినాం అంతే. వాళ్ళు మన దానికి రానికి కూడా ఆస్కారం లేకుండా ఉన్నాము. ఎందుకంటే మనం దేనికి ఇప్పుడు మన ఎంపీటీసీ నిలబడ్డప్పుడు 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం అని చెప్పి ఆఫర్ కూడా ఇచ్చారు. నాకు పైసా ముఖ్యం కాదు, నా ఓటు నాకు చాలని చెప్పి ఒక్కోటి నాకు చాలని చెప్పి నేను నిలబడడం జరిగింది. మా ఫ్యామిలీ సహకరించడం జరిగింది. మా మామ సీన్ గారు ఎవరైతే ఉన్నారో ఇంకా 5-6 మంది కూడా నా ఎంబడి ఉండి సహకరించారు. ఇంకా ఎవరు మోదిగానపూర్ రమేష్ గారు కూడా నాకు సహకరించారు. కాబట్టి ఇప్పుడు నాకు మండలంలో కొద్దిగా పేరు ఉంది. ఆ రోజు డ్రాప్ అయ్యింటే మాత్రం నాకు ఇల్లు ఉండకపోయాడు. కానీ సహకరించిన వారికి కూడా వాళ్ళకి ధన్యవాదాలు. అంటే అప్పుడు ఎట్లా రాదని తెలిసిన తర్వాత అంత మొండి ధైర్యంతో? అంటే మొండి ధైర్యం అంటే నాకు బీఫామ్ వచ్చింది. బీఫామ్ వచ్చినాక నేను డ్రాప్ అయితే రేపు క్యాడర్, ఎందుకంటే క్యాడర్ దెబ్బతింటుంది. అరే డబ్బులకు లొంగిపోయినాడు అని చెప్పేసి నాకు ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. రేపు మా బాబు మా ఫ్యామిలీ కూడా ముందుకు రావాలన్నా కూడా ఊళ్ళో మర్చిపడతారు. మీ డాడీ పలానా టైంలో ఇట్లా డబ్బులకు బీఫామ్ వచ్చినాక కూడా డ్రాప్ అయ్యిండు, నేను డబ్బులు తీసుకోకుండా కూడా డ్రాప్ అయ్యాను అని చెప్పేసి ఏదో రకంగా నాకు నింద మోపుతారని చెప్పేసి నేను మాత్రము ఇనన్మాస్ చేయడం మస్తు ట్రై చేశాను. ఒక దొర మీద నిలబడడం జరిగింది. అది అందరు ఉమ్మడి గ్రామ పంచాయతీ మొత్తం తెలుసు. అయినా కూడా నేను నన్ను చాలా నానమ్మ హింసలు పెట్టారు. మార్నింగ్ ఈవినింగ్ 20 రోజులు వాళ్ళ బాధ తట్టుకోలేక యాదగిరి పోయినా. కొందరు కిడ్నాప్ కూడా ప్రయత్నించారు, నాకు చాలా ఘోరంగా హింసించారు. ఆయన కూడా ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మాత్రం డ్రాప్ కాక అని చెప్పిండు. ఇంకా ఆయన సహకారంతో నిలబడ్డా. నాకు ఓట్ల గురించి అని నేను నిలబడాలి, నాకు బీఫామ్ వచ్చి నిలబడాలని జిద్దు నిలబడ్డా. నాకు అప్పుడు కూడా 388 ఓట్లతో నేను సెకండ్, అంటే ఫస్ట్ స్థానం ఆయన, సెకండ్ స్థానం నేను ఉన్నాను. అంటే అప్పటి నుంచి మీరు అనిరుద్ధ్ రెడ్డి గారు ఎంపడింది? అప్పటి నుంచి కూడా అనిరుద్ధ్ రెడ్డి గారు. గతంలో కాంగ్రెస్ లో అనేక వర్గాలు ఉన్నాయి, ఉన్నా కూడా మనకు సహకారంతోనే మనము రఫీక్ ఉండే, మనకు మండల లీడర్ ఉండ్రి, వాళ్ళ సహకారంతో సార్ ఎంబడే మనం పార్టీకి పనిచేసినాం. సారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలిసినప్పుడు కూడా మేము వెహికల్స్ తీసుకెళ్ళి గాంధీభవన్ తీసుకెళ్ళి అప్పుడు సార్తో పాటు మేము ఇలా వెళ్ళడం కూడా జరిగింది. సో మా పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీని కష్టకాలంలో నిలబడ్డారు, పార్టీని ఆదుకున్నారు. సో మరి ఈరోజు పార్టీ అధికారంలో ఉన్నది, మరి ఈసారి ఏమైనా ఎంపీటీసీగా అవకాశం వస్తే? ఎంపీటీసీ అవకాశం వస్తే నిలబడడానికి 100% నిలబడాలని చెప్పి నేను సిద్ధం చేసుకుంటున్నాను. సో ఏదేమైనా సో 20 నెలల పాలన పట్ల ప్రజల పట్ల పూర్తి సంతృప్తికరంగా ఉన్నారంట? కంపల్సరీ సంతృప్తికరంగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఒక ఏరియా ఒకటి బ్యాడ్గా ముందుకు తీసుకొస్తారు అంతే తప్ప కానీ వేరే ఏమీ లేదు. ఏ ప్రభుత్వం చేయని విధంగా కరెంటు బిల్లు కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు. ఈ బీటీ రోడ్ ఒక్కటి మా సార్ అనిరుద్ధ్ సార్ కోరడం ఏంటంటే, ఈ రామేశ్వరం బీటీ రోడ్ తొందరగా పడ్డదంటే ఇంకా మాకు గంగాధరపల్లి గ్రామ పంచాయతీ సార్ రుణపడి ఉంటామని చెప్పేసి మీ తరఫున సార్ని కోరడం జరుగుతుంది. సో శాంక్షన్ కావడానికి అవకాశం? టెండర్ కూడా అయిపోయిందని చెప్పి మా డి గారు చెప్పారు. అయితే వర్క్ స్టార్ట్ అవ్వడం ఉంది. వర్క్ స్టార్ట్ అయ్యిందంటే కొద్దిగా ఎందుకంటే జనవరి శివరాత్రి కాబట్టి భక్తులు చాలా మంది వృత్తాల నుంచి, నవాపేట నుంచి అంతా ఇదే రూట్లో వెళ్తారు. కాబట్టి
ఎంత తొందరగా పడితే అంత బాగుంటుందని చెప్పి కోరుతున్నాం. సో ఏదైతే శ్రీని గారి మాటల్లో ఏదైతే గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధి కూడా సో ప్రస్తుత 20 నెలల్లో చేసి చూపించినామని చెప్పేసి ఏదైతే గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా లేకపోవడం అనేది గత పాలకుల ఈ యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనం అని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన ఎంబడే సో కొత్తగా జీపీ బిల్డింగ్ శాంక్షన్ కావడం, అది కూడా వర్క్ కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి వారి మాటల్లో. అదేవిధంగా 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల గురించి గత 10 ఏళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా గ్రామంలో వచ్చిన దాఖలాలు అయితే లేవని చెప్పేసి ప్రస్తుతం సో ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది మొదటి విడతలో. సో బిల్స్ కూడా రావడం అయింది అని చెప్పేసి అది మొదటి విడతలో. సో సెకండ్ విడతలో కూడా ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి ముఖ్యంగా యూరియా విషయం తీసుకుంటే సో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సప్లై అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల లోకల్ బాడీ ఎలక్షన్లో ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్ప సో రాష్ట్ర ప్రభుత్వానికి యూరియాకి ఎటువంటి సంబంధం కూడా లేదని చెప్పేసి ముఖ్యంగా ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే అమృత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటారని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఏదేమైనా 20 నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగితే మిగిలిన 3 సంవత్సరాల్లో ఇంతకు మించిన అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే కూడా మా వంతు పాత్ర కూడా పార్టీని కష్టకాలంలో నిలబడ్డాం, ఆదుకున్నాం. సో ప్రస్తుతం కూడా అవకాశం వస్తే తప్పనిసరిగా సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, పార్టీని అయితే స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో నిలబడతాం, గెలిపించుకుంటామని వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. థ్యాంక్ యూ.